ఇప్పుడైతే మనం బగారా రైస్ చేద్దామండి. ఫస్ట్ అయితే నెయ్యి వేస్తున్నా కొంచెం. ఓకే, 1 స్పూన్ ఆఫ్ గీ, స్పూన్ చాలు. ఇప్పుడైతే కొంచెం ఆయిల్. చికెన్ పకోడీ ఎలా ఉందిరా? చికెన్ పకోడీ ఎలా ఉంది? టేస్టీ. బిర్యానీ మసాలా స్టోన్ ఫ్లవర్స్ అంట. సో ఇది రాతి పువ్వు వేస్తున్నాము. బిర్యానీ ఆకులు కూడా వేస్తాడు తమ్ముడు. అది పేస్ట్ చాలు. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇందులో బాటిల్స్లో వాటర్ పెట్టడానికి అయితే ఇద్దరు ఇక్కడ కొట్టేసుకుంటున్నారండి. నేను పెడతా అంటే నేను పెడతాను. నేను కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేస్తానండి. ఇది మా వంటగదిలో చూడండి, వ్యూ భలే ఉంటుంది. కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి. పెరుగు వేస్తే బాగుంటుంది ఫ్లేవర్. లోటాడు రైస్ తీసుకున్నాను అండి. రెండు గ్లాసులు అయితే ఇది వేస్తాను, వాటర్ వేస్తాను. ఆ వాటర్ బదులు ఈ కొంచెం బ్రాత్ తీసుకున్నాను. ఓకే, ఇదైతే ఈ వాటర్ ఇప్పుడు ఇందులో వేసేద్దాము. మనం నార్మల్ చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే మనం చికెన్ బాయిల్ చేసినప్పుడు వేసాం. అయితే మరిగిపోయినాయి అండి ఇక్కడ ఈ బిర్యానీకి. చాలే, కింద గట్టిగాను. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందామండి. స్లోగా వేయాలి చావచ్చు. సరే, స్మెల్ చాలా బాగుంది. నేను చికెన్ ఫ్రై వీడియో చూసారు కదా, దీంట్లో అయితే ఆ చికెన్ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటే అసలు చాలా యమ్మీగా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో. బగారా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్. ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ముందు ఓన్లీ గ్రేవీతో. గ్రేవీతో బాగుంది. చర్లి జాను.